గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్. దీని మీద సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి మరి వాళ్ళతో సారీ చెప్పిస్తున్నారు. అదే కాకుండా బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడినా లేకపోతే ప్రోత్సహించినా వాళ్ళ తాట తీస్తామని కూడా సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మనతో పాటు యువ సామ్రాట్ రవి ఉన్నారు. గతంలో అనేక సార్లు బెట్టింగ్ యాప్స్ల గురించి పోరాటం చేశాడు, మీడియాలో వచ్చి మాట్లాడాడు. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి చాలా మంది అమాయక ప్రజలు బెట్టింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని లోన్స్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి వాళ్ళతో చెలగాట మారుతున్నారంటూ చెప్పారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా మీరు? యా, గుడ్. లాస్ట్ టైం మీరు ప్రీవియస్లీ కూడా పలు నెలల క్రితం మాట్లాడారు. అనేక కేసులు మీ మీద అయ్యాయి. అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు పలుగురిని టార్గెట్ కూడా చేశారు. హర్ష సాయి, ఈ బన్నీ సాని యాదవ్, వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఇప్పుడు బన్నీ సాని యాదవ్ చూస్తే కూడా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇదే సర్ప్రైజ్ చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ లాగా మొదలు పెట్టినప్పుడు నాకు చాలా పెద్ద లెవెల్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి, చాలా పెద్ద లెవెల్ నుంచి వార్నింగ్ కాల్స్ వచ్చాయి. నా మీద 3-4 కేసులు పెట్టారు. అండ్ నేను యాక్చువల్గా అప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని నేను టార్గెట్ చేసి వాళ్ళ వీడియోస్ ఎక్స్పోజ్ చేసి అది చేసి నేను గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేశాక సిసిపిఐ గైడ్లైన్స్ ఇవన్నీ చదివిన తర్వాత కోర్టులలో ఎలాంటి శిక్షలు పడతాయి ఇట్లా చేసిన వాళ్ళకి, నా మీద కేసులు పెట్టుకొని నేను బెదిరింపులకి లోనయ్యి, మీ ఆర్టీవీకి కూడా ఒక 5-6 సార్లు వచ్చి ఉంటా, కనీసం ఒక్కొక్క ఛానల్కి ఒక 4-5 సార్లు వెళ్ళి ఉంటా. ప్రతి ఒక్క ఈ క్రైమ్ అసలు ఈ సిండికేట్ ఏదైతే కుర్సాబాలో స్టార్ట్ అవుతుందో, మాల్టా అనే కంపెనీ అనే దేశంలో స్టార్ట్ అవుతుందో, దీన్ని ఎక్కడి నుంచి ఆపాలి, ఫెమా రెగ్యులేషన్స్ని వీళ్ళు ఎలా వాయిలేట్ చేస్తున్నారు, ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అనే ఈ అప్లికేషన్స్ ఏవి మన దగ్గర ఓపెన్ కాకుండా బ్లాక్. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనది కూడా యూఎస్ లాగా ఎవ్రీ స్టేట్లో ఒక్కొక్క లా ఉంది వెన్ ఇట్ కమ్స్ టు గ్యాంబ్లింగ్. అందుకని సో ఇప్పుడు సజ్జనార్ గారు తీసుకున్న ఫైట్ నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ఆయనకి అవసరం లేదు. కాకపోతే వాట్ సర్ప్రైజెస్ మీ అంటే నాకేది ఆశ్చర్యం ఉంటుందంటే సజ్జనార్ గారు ఎంతసేపు భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, లేకపోతే లోకల్ బాయ్ నాని, లేకపోతే ఇంకొక బోని, వీళ్ళ వెనకాల పడుతున్నారు. కానీ టాప్ సోను సూద్ ఇప్పుడు నాకు తెలిసి ఇదేదైతే ఒక మూమెంట్ ఉందో స్టాప్ బెట్టింగ్ అని ప్రజల్లో ఎవ్రీ ఫ్యామిలీలో ఒక విక్టిమ్ ఉన్నారు. ఇట్లాంటి ఉద్యమాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాలకి, వాళ్ళకి ఎవరి మీద అంటే కోపమో దాని మీద దీన్ని డైవర్ట్ చేసి వాళ్ళకి నచ్చని వాళ్ళ మీదనే వీడియోస్ చేసి దాని మీద మైలేజ్ పొందాలని చూస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి ఒక రాజ్యాంగము, లేకపోతే మంచు లక్ష్మికి ఒక రాజ్యాంగం లేదు కదా. ఇప్పుడు మంచు లక్ష్మి గారు భయ్యా సన్నీ యాదవ్ని ఎట్లయితే హంట్ చేశాడో, ఎన్నెన్ని మాటలు అయితే అన్నాడో, ఇమ్రాన్ ఎన్నెన్ని మాటలు అన్నాడో, అదే మాటలు ఈ లక్ష్మీ మంచుని ఎందుకు అన్నారు, అదే మాటలు ఈ సోను సూద్ని ఎందుకు అన్నారు? తెలుగులో మన తెలుగు స్టేట్స్లో బ్యాండ్ ఇది, ప్రతి యాప్ బ్యాండ్. ఇప్పుడు ప్రో కబడ్డీ మ్యాచ్ అని ఉంది. సో ఎంతసేపు సజ్జనార్ గారు లేకపోతే రవి లేకపోతే ఇంకో కోన్ కిస్కా గొట్టం దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ కేటీఆర్ గారు మాట్లాడారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా, లోకేష్ గారు మాట్లాడారా, లేకపోతే శ్రీధర్ బాబు గారు మాట్లాడారా? అకార్డింగ్ టు తెలంగాణ ఐటీ యాక్ట్ అండ్ ఆంధ్ర గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇవి బ్యాండ్. కానీ ఇవి ప్రమోట్ చేస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని లైవ్స్ పోతున్నా. సీఎం గారి సొంత డిస్ట్రిక్ట్లో మొత్తం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నా. మీరు లాస్ట్ ఇయర్ చూస్తే సిద్దిపేటలో ఒక చిన్న పిల్లోన్ని చంపేసి వాళ్ళ వైఫ్ని చంపేసి ఒక కానిస్టేబుల్ ఎస్పీ ఆఫీస్లో చనిపోయాడు. రాచకొండలో ఎస్పీ ఆఫీస్లో బాత్రూంలో కాల్చుకున్నాడు. ఏమని స్పందించారు? ఈ స్పందనలతోనే వచ్చిన ప్రాబ్లం. స్పందిస్తే ఏమవుతుంది? దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా.
దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఫినాన్షియల్ లాసెస్ వల్ల సూసైడ్ అని కేసు క్లోజ్ చేయడం స్పందించడమా? అది థర్డ్ క్లాస్ చదివే పిల్లోని అడిగితే చెప్తారు. దానికి కేటీఆర్ అసలు కేటీఆర్ హయాంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. ప్రో కబడ్డీ అనే దానికి పరిమ్యాచ్ అన్నది అఫీషియల్ స్పాన్సర్. ఇప్పుడు సుడిగాలి సుధీర్, నువ్వు జైల్లో ఉంటావు, నీ పిల్లలు చచ్చిపోతారు, ఇట్లాంటివా? ఇది పర్సనల్ టార్గెటా లేకపోతే నిజంగా మిషన్ అంటే నా అన్వేష్ పర్టికులర్ గా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే ఇతనికి కాంపిటీషనో వాళ్ళని వాడుతున్నాడు? ఇట్లా మాట్లాడచ్చా? నా క్వశ్చన్ ఏంటి అంటే ఇట్లా మాట్లాడచ్చా? तेरा माँ पसंद है ना, मरेगा तो क्या होगा? अभी मर जाएगा तो कुछ होगा? रोएगा क्या? रोएगा? अभी तेरा बीबी, करेक्ट? बीबी है ना, वो मरेगा तो దీన్ని ఎవరు కూడా సమర్థించము. అంటే తల్లిని దుర్భాషలు ఆడడం, ఒకళ్ళ ఇంటి ఆడ మహిళలని దుర్భాషలు ఆడడం. ఇదే విషయం చేస్తే నన్ను బ్లాక్ చేశాడు. నేను ఐ డోంట్ కేర్ బ్లాక్ చేసేది. చెప్పారా ఈ వీడియో? ఇది ఇంత అసహ్యంగా మాట్లాడాలి? నువ్వు మాట్లాడేది ఇమ్రాన్ని తిట్టు, బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పు. దాంట్లో రిలీజన్ ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఇందులో? పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? వాళ్ళ చిన్న 3 ఏళ్ల కొడుకో 4 ఏళ్ల కొడుకో బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వచ్చింది ఇందులో? వాళ్ళ మదర్ ఎందుకు వచ్చారు ఇందులో? వాళ్ళ నాన్న ఎందుకు వచ్చారు? సజ్జనార్ గారిని పెట్టుకొని ఆయనని మిస్గైడ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. కానీ వీళ్ళు ఆడిన తప్పు కదా. ఇమ్రాన్ గానీ, లేకపోతే బన్నీ సనీ యాదవ్ గానీ, సుప్రీత గానీ, సురేఖ వాని కూతురు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా. అంటే సోను సూద్ ఉన్నాడు, లక్ష్మి. మనం ఎంతసేపు ఈ బ్యాచ్ నే పట్టుకున్నాం. సరే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సోను సూద్ గానీ, లక్ష్మి వంచు గానీ, లేకపోతే ఇంకెవరైనా సరే ఒక సెలబ్రిటీస్ చెప్తే కొంతమంది వింటారు. హై క్లాస్ మెంటాలిటీ వాళ్ళకి ఎక్కువ వినే శాతం ఉంది, తక్కువ వాళ్ళు వినే శాతం కూడా ఉంది. లెట్స్ నాట్ సగ్రిగేట్. వినే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే లోకల్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరున్నారు, మీ లోకల్ లో మీ మాటనే చెల్లుతుంది, అక్కడ ఎక్కడో చెల్లదు ఏ స్టేట్ లో. అలా లోకల్ గా ఉండే వాళ్ళు చాలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఇమ్రాన్. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్. ఇప్పుడు ఇమ్రాన్ అనే అతను హైదరాబాద్ లో ప్రస్తుతం ఒక యూట్యూబర్ గా కొంచెం ఫేమస్ ఉన్న వ్యక్తి. ప్రతి గలీలో ఇమ్రాన్ అన్న మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు కూడా ఎవరి పిల్లల దగ్గరికి వచ్చినా నువ్వు బెట్టింగ్ ఆడతావా అంటే ఆడతాను అనంటే, నీకు ఎలా తెలుసు అనంటే ఇమ్రాన్ అన్న చెప్తాడు కదా ఇన్స్టాల్ చేసుకోమని అని అంటున్నాను. నేను చెప్తున్నా, అంటే ఎవ్రీ గల్లీకి ఒక స్టార్ అయిపోయారు. ఇప్పుడు గల్లీ యాప్ అనేది ఎలా అయిపోయింది అనంటే, మద్యం, డ్రగ్స్, సిగరెట్ల కన్నా ప్రతి ఇంటికి వ్యాపించింది. ఇంట్లో ఒక బాధితులు. అదే చెప్తున్నాను నేను. ప్రతి ఇంట్లో ఒక విక్టిమ్ ఉన్నాడు. వీళ్ళు చేసింది నేను 1% కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ ఈ యాక్షన్ ఇప్పుడు ఇమ్రాన్ ఫాలోయింగ్ ఎక్కువనా, లక్ష్మీ మంచు ఫాలోయింగ్ ఎక్కువనా, భయ్యా సన్నీ యాదవ్ ఫాలోయింగ్ ఎక్కువనా, లేకపోతే మన సోను సూద్ ఫాలోయింగ్ ఎక్కువనా? వీళ్ళని ముందు ఆ పెద్దోళ్ళని కనుక లోపలేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా భయపడతారు కదా. అసలు యాక్చువల్గా దీంట్లో అరెస్ట్ అయ్యి రిమైండ్కి వెళ్ళేంత పెద్ద చట్టాలు ఉన్నాయా? వీళ్ళందరి మీద ఫస్ట్ కేసు పెట్టిందే నేను. అది నాన్ కాగ్నిజబుల్ అని మా ఓన్ పిఎస్లోనే చెప్పారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని. వెళ్తున్నారు దర్జాగా 41A తీసుకొని వాళ్ళకి మూడు వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యారు. అది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అది పనిషబుల్ అఫెన్స్ కాదని చట్టాలే చెప్తున్నాయి కదా. ముందు చట్టాలు చేసేటోళ్ళే మాట్లాడతలేరు దీని గురించి. అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎవరన్నా మీరు చెప్పినట్టు చిన్న పిల్లోడు దగ్గర జోబ్లో కూడా బెట్టింగ్ యాప్ అనేది వెళ్ళిపోయింది అని తెలిసిన వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండదా? ఐటీ మినిస్టర్ వాళ్ళు ఒక ఈమెయిల్ రాసి లేకపోతే ట్రాయ్కి ఒకటి పెట్టి లక్షల కొద్ది యాప్లని వాళ్ళు బ్యాన్ చేయలేకపోయారా? అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వాన్ని పట్టించుకోడు ఎవడు ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోవట్లేదు. ప్రతి పొలిటికల్ పార్టీకి 1000 కోట్ల ఫండ్స్ వస్తున్నాయి, 100 కోట్ల ఫండ్స్ వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి. ప్రో కబడ్డీ అనే ఐపీఎల్లో ఇన్ని యాడ్స్ వస్తాయి. ఐపీఎల్ మ్యాచ్లో కనీసం 20 యాడ్లు వస్తాయి ఒక్కొక్క మ్యాచ్లో. పరి మ్యాచ్ అది సుడిగాల్ సుధీర్ది మోస్ట్ బెట్ అఫీషియల్ లోగో ఇట్లా వేస్తున్నాడు. దాని నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు ఇంకొకటి చూస్తే ఒక సర్ప్రైజింగ్ చూడండి. ఈ అన్వేష్ ఇంకా సజ్జనార్ గారు ఒక ఇంటర్వ్యూ మాట్లాడినాడు. దాని ఓపెనింగ్లో కూడా బెట్టింగ్ యాప్ వస్తుంది. చూడలేదా మీరు? నేను చూపిస్తాను. దాని ఓపెనింగ్లో కూడా బెట్టింగ్ యాప్ వస్తుంది. సో వాట్ ఈస్ ద పాయింట్? సో నాన్ వెజ్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తున్నారు. నో అది ఇమ్రాన్ చీప్ టెక్నిక్. అది నేను అది ఎప్పుడో ఎవరో చేసిన స్టోరీలో యాడ్ చేసుకుంటే ఒక చిన్న లోగో అది చేస్తున్నాడని ఈయన కూర్చొని గంటలు కూర్చొని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నా అన్నది అది త్రాష్. నేను అది డెఫినెట్గా ఒప్పుకోను.
కానీ ఇమ్రాన్ ఎవరన్నా క్వశ్చన్ చేయగానే ఏదో కార్నర్లో నుంచి ఏదో మూవీ చూస్తున్నప్పుడు ఆ కార్నర్ లోగోలో చిన్న డాట్ లాగా ఉన్నది చూపించి అది షోకేస్ చేయడము ఇమ్రాన్ అలవాటు అది. సో ఆ విషయంలో ఇమ్రాన్ని సపోర్ట్ చేయను. కానీ ఇమ్రాన్ మీద తీసుకున్న చర్య, భయ్యా సన్నీ యాదవ్ మీద తీసుకున్న చర్య, లోకల్ బాయ్ నాని మీద తీసుకున్న చర్య, ఆ నోట్లు ఎగరేసేటోను ఎవరు అంటే హర్ష సాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో సూత్రధారి బెట్టింగ్స్ మొదలైందంటే హర్ష సాయి. ఆయన కన్ఫెషన్ చేసినాక కూడా ఆ కన్ఫెషన్ లో కూడా అవును నేను చేశాను, నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు అని అంటే అతను బ్రతకడానికి కోసం ఒక మనిషి బ్రతకడానికి 1000 మంది జీవితాలు సర్వనాశనం. ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే పర్టికులర్ ఒపీనియన్లో ఉండే. కింగ్ పిన్ ఒక్కటి హర్ష సాయి, అందుకనే హర్ష సాయి మీద 200 వీడియోలు చేశా. నా మీద 3 కేసులు పెట్టించుకున్నా, పరువు నష్టం దావాలు అవన్నీ ఫేస్ చేస్తున్నా. కింగ్ పిన్ అన్నది ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రభుత్వం, పొలిటికల్ పార్టీస్, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళు కింగ్ పిన్స్. హర్ష సాయి ఇవన్నీ చిన్న ట్యాప్స్ అన్నమాట. ఈ ట్యాప్లో నుంచి ఎంతో కొంత వాటర్ లీక్ అవుతుంది. మనం ఏం చేయాల్సింది ట్యాంక్ని, కానీ ట్యాప్స్ని కాదు. ఈ ట్యాప్స్ ఒక ట్యాప్ని హర్ష సాయి అనే ట్యాప్ని ఆఫ్ చేస్తే ఇమ్రాన్ అనే ట్యాప్ ఓపెన్ అవుతుంది. ఇమ్రాన్ అనే ట్యాప్ క్లోజ్ చేస్తే భయ్యా సన్నీ యాదవ్ అనే ట్యాప్ ఓపెన్ అవుతుంది. భయ్యా సన్నీ యాదవ్ అనే ట్యాప్ని క్లోజ్ చేస్తే మన సురేఖవాణి గారి డాటర్ అనే ట్యాప్ ఓపెన్ అవుతుంది. ఈ బిగ్ బాస్ టేస్టీ, తేజ, నాస్టీ, మజ్ను, విష్ణుప్రియ, రీతు చౌదరి, శివజ్యోతి, రామక, శివజ్యోతి, వీళ్ళందరినీ ఎంతమంది నన్ను ఆపుతావు? ఎన్ని రోజులను మోరల్ పోలీసింగ్ చేస్తావు? వన్స్ ఫర్ ఆల్ ఇవాళ ఆపేసాము అని చెప్తారు, మళ్ళీ రేపటికెళ్ళి షురు. ఎవరు పోలీసింగ్ చేస్తారు? నెక్స్ట్ టైం చెయ్యము. ఆమె ఎవరు యాంకర్ మన నో దిస్ గర్ల్ మన దీప్తి నల్లమోతులు గారు, అవునా నిజమా? ఆవిడ అంతే. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు చెయ్యము, ఇక నుంచి చేయము, మాకు ఇప్పుడే ఇవాళనే హ్యాపీ బర్త్డే మాది, మాకు ఇప్పుడే గుడ్ మార్నింగ్ అయ్యింది. మీకు చూసిన మెసేజ్ ఎంతమంది చేస్తారు? 100 మంది చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం విక్టిమ్స్ కూడా చేస్తారు. ఏం చెప్పాలి ఇప్పుడు నెట్వర్క్ నుంచి? దీనివల్ల ఎంత ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఈ కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు, పిల్లల ఫీజులు కట్టకుండా జువ్వ ఆడతారు, పాల బిల్లులు కట్టకుండా జువ్వ ఆడతారు, గ్యాస్ బిల్లులు కట్టకుండా జువ్వ ఆడతారు, రెంట్లు కట్టకుండా జువ్వ ఆడతారు. అమ్మది బంగారం అమ్మి, గాజులు అమ్మి తాకట్టు పెట్టి తెలియక మర్డర్స్ అయ్యాయి. నార్త్ లో మదర్ ఫాదర్ ని బెట్టింగ్ యాప్స్ మనీ గురించి చంపేసిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ చనిపోగానే ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని చెప్పారు. ఈ లాస్కి కావాల్సిన వాళ్ళది చేశారా ఇన్వెస్టిగేషన్? చేస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చింది? యాప్ ఓనర్స్ ఎక్కడ ఉన్నారు? మీరు పరి మ్యాచ్ ఓనర్ అని కొట్టండి, వాడెవడో రష్యన్, వాడిని పోయి పట్టుకుంటారా? కుర్సావోలో ఉన్నాయి, కుర్సావో పోతారా, మాల్టా పోతారా, వర్జిన్ ఐలాండ్స్ పోతాయా? కోట్లు ఇవి. వీళ్ళు జిఎస్టీలు కట్టక్కర్లేదు, ఏం కట్టక్కర్లేదు. అందుకే 20 కోట్లు ఏంది, 50 కోట్లు కూడా ఉండొచ్చు. 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. రాయ్ దగ్గర నుంచి సింపుల్ సొల్యూషన్. గవర్నమెంట్ పవర్లో ఉన్న ఐటీ మినిస్టర్, పవర్లో ఉన్న చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు బ్లాక్ దట్ ఫ్రమ్ ట్రై, నాట్ మేక్ ఎనీ పబ్లిసిటీ, ప్రాపగాండా. మీ అంత చూస్తా, మిమ్మల్ని ఉగ్గుపాలతో కక్కిస్తా. సరే ఇప్పుడు పోయిండు, ఆగండి. ఇంకొక క్వశ్చన్ మీకు. భయ్యా సన్నీ యాదవ్ని లోపలేసారు, 14 రోజులు వేసారు, బయటికి వచ్చిండు. ఇదేమి ఉరిశిక్ష పడే కేసా? కాదు. భయ్యా సన్నీ యాదవ్ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాడా భయ్యా సన్నీ యాదవ్? అట్లా సజ్జనార్ గారు ఇప్పగలుగుతారా? ఎవరు ఇప్పగలుగుతారు? కోర్టులు ఇప్పగలుగుతాయా? కోర్టులు కూడా లేవు, ఆ లాసే లేవు. ఆ లాస్ని ఫ్రేమ్ చేయండి, ఆ ట్రాయ్ దగ్గర నుంచి రెగ్యులేట్ చేయండి. అసలు ఫస్ట్ లీగల్ చేయండి. బెట్టింగ్ యాప్స్ లీగల్ చేయకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడము అన్నది ఇంపాసిబుల్. బేసిక్ కామన్ సెన్స్. అది వదిలేసి నేను లాస్ట్ ఇయర్ చేసిన పిచ్చి పనిలాగా ఒక్కొక్కరిని పట్టుకొని మీ అంతా చూస్తా అంటే పర్సనల్ ఎనిమిటీ పెరుగుతుంది, ఇద్దరి మధ్యలో రిఫ్ట్ పెరుగుతుంది. వీడు వాడమ్మని తిడతాడు, వాడు వీనమ్మని తిడతాడు. దేర్ ఆన్సర్ సిట్యుయేషన్. నిజంగా దీన్ని రెగ్యులేట్ చేయాలి అంటే యాప్ ఓనర్స్ మిమ్మల్ని అందరిని ఎన్కౌంటర్ చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తే ఎంత పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో తెలీదా? ప్రతి పార్టీకి ఫండ్ ఇదే అండి. దిస్ ఇస్ ద మోడర్న్ టెర్రరిజం, అంతే కదా?
టెర్రరిజం ముందు అక్కడ బాంబు పెట్టేది, ఇక్కడ బాంబు పెట్టేది. ఇప్పుడు ఏం జోబులో బాంబు పెడుతున్నారు వీళ్ళు. ప్రతి ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, ఫైనల్గా మొత్తం మీద చూస్తుంటే గత కొన్ని ఏళ్ళ నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ప్రభుత్వమే మానిటర్ చేయాలి, అండ్ రూట్లోకేని ఈ బెట్టింగ్ యాప్స్ని తొలగించాలి. ప్రధానంగా ఇలా ఎవరైతే సెలబ్రిటీస్గా చెప్పుకుంటూ ఉంటారో సోను సూద్ కానీ, లక్ష్మీ మంచు కానీ, వీళ్ళందరి మీద ఎందుకు నోటీసులు జారీ చేయరు, ఎందుకు కేసులు బుక్ చేయరు? ఎక్కడైతే పై స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తే కింది స్థాయి వాళ్ళందరూ కూడా సెటరేట్ అవుతారంటూ సామ్రాట్ చెప్తున్న పరిస్థితి. ఇది ఒకటి కూడా చూపిందామని అనుకుంటున్నా. ఇది డీజీపీ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ అండి. ఇది డీజీపీ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్. చూడండి, ఇన్ని పేజీల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి, ఇదే అవుతున్నాయి. దీని అక్నాలెడ్జ్మెంట్ స్టాంప్ వేయించారు, హలో అని పంపించేశారు. దాని తర్వాత ఇంకేమన్నా ఉందా? దీని మీద యాక్షన్ ఏది సార్? డీజీపీ సార్ ఉండదు, స్పందించలేదా? లేదు, రిట్ వేసాను, ఏది? రైట్. దీని మీద అసలు మనం ఎంత టెక్నికల్గా ఇది మనము ఎంతసేపు సిమ్టమ్స్ని చూస్తున్నాం కానీ యాక్చువల్ డిజీజ్ మీదకి వెళ్ళలేదు. ఇంకా డిజీజ్ మీద యాక్చువల్ డిజీజ్ రూట్ కాజెస్ బెట్టింగ్ యాప్స్. దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మారుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అధికారులంతా కూడా సుమోటాగా తీసుకొని ఎవరైతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారో అని అంటే పూర్తిగా వెండితెర కానీ బుల్లితెర మీద ఉన్న సెలబ్రిటీస్ అందరినీ ఇన్ రూట్లకేని వీళ్ళందరినీ కూడా అరికట్టాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మరణం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక విక్టిమ్ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి ఇంట్లో అమ్మగాజులు తాకట్టు పెట్టుకోవడం, తండ్రి పర్సులకే డబ్బులు తీసుకోవడం, లోన్ యాప్ల నుంచి క్రెడిట్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డుల నుంచి దొంగతనంగా డబ్బులు తీసుకోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. మానసిక పరిస్థితి అంతా కూడా క్షీణించకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇది ఒక డ్రగ్, ఒక ఆల్కహాల్, ఒక సిగరెట్ కన్నా వ్యసనం లాగా మారిపోయింది. ప్రతి ఇంటికి వ్యాపించిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించాలి. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో ప్రజల పక్షాన నించుంటాం అనే వాళ్ళు వాయిస్ ఖచ్చితంగా రేస్ చేయాలి. లెట్స్ స్టాప్ ప్లేయింగ్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ యాప్స్ని అన్ని కూడా అరికడదాం టుగెదర్. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.